మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. సాయిబాబాకి అన్నదానమనగా ఎంతో ప్రీతి. ద్వారకామయిలో సాయి స్వయంగా వంట చేసి భక్తులకి భోజనం పెడుతుండేవారట. బాబా ఇష్టాన్ని తమ సేవాభావంగా మార్చుకొని ఈ మందిరంలో ప్రతి గురువారం అన్నదానం నిర్వహిస్తున్నారు. ఆకలిగా ఉన్న ఏ ప్రాణికి ఆహారం పెట్టినా నాకు పెట్టినట్లే అని బాబా చెప్పేవారట. గురువారం రాత్రి 7 గంటలకు పల్లకీ సేవ నిర్వహిస్తారు. పల్లకీ సేవ సాయిబాబా దేహంతో ఉన్నప్పుడే షిరిడీలో ప్రారంభమైన వేడుక. ఆ వేడుక నేటికి అన్ని సాయి మందిరాలలో కొనసాగడం సాయిపై భక్తులకు గల భక్తి భావనను చాటుతుంది. కలుపుల్ని తీసేస్తీవి, మాలో కలతల్ని మాపేస్తీవి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. సర్వాంతర్యామి సబ్కా మాలిక్ ఏక్ హై అని సందేశమిచ్చిన సాయి దివ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా వేడుకుందాం. ఎందరో భక్తులు ఎంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఈ బాబా కృపకు పాత్రలవుతున్నారు. తమ ఇంట సుఖ సంతోషాల క్రాంతిని నింపుకుంటున్నారు. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఏ కోరికైనా సరే, ధర్మబద్ధమైన ఏ సంకల్పమైనా సరే సాయి అని శరణు వేడితే చాలు కరుణ కురిపిస్తున్నాడు సమర్థ సద్గురు సాయి. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి అయినందున ఎర్రటి ఎండుమిరపకాయలతో హోమం చేస్తే విశేష ఫలితాలను అనుగ్రహిస్తుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయని తెలుసుకుని ఇక్కడ ఎండుమిరపకాయలతో హోమం చేసే ప్రక్రియ జరుపుతున్నారు. ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, విదేశీయానం ఏ సంకల్పమైనా సరే శ్రీ ప్రత్యంగిరాదేవిని దర్శించి ఎండుమిరపకాయలతో హోమం చేస్తే సంకల్పం నెరవేరుతుందని ప్రతీతి. ఇక్కడ ముందుగా గణపతి హోమం చేస్తారు. అనంతరం మద్యపానంతో కాలభైరవ స్వామికి హోమం చేస్తారు. కాలభైరవుడు క్షేత్రపాలకుడు అయినందున తొలుత కాలభైరవ స్వామిని ప్రసన్నం చేసుకుని ఇక అమ్మవారికి ఎండు మిరపకాయలతో హోమం చేసి తమ కోరికను విన్నవించుకుంటారు భక్తులు. ఈ హోమగుండంలో మిరపకాయలు వేసినప్పటికీ కాస్త కూడా ఘాటు కాని కళ్ళు మండడం కాని జరగదు. ఇదంతా శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరీదేవి మహిమే అని విశ్వసిస్తారు భక్తులు. ఎందరో భక్తులు ఈ హోమాన్ని కావించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పక్షవాతం వ్యాధితో బాధపడుతూ అడుగు కూడా వేయలేని ఒక వ్యక్తి ఈ హోమం చేసి నేడు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లుతున్నాడు. నాకు చాలా డిఫికల్ట్ ఉండే నడిచేతానికి. వాకర్ తీసుకొని వస్తుండే. ఇక్కడ డాక్టర్స్ నాకు పారాలిటిక్ అయిపోతుంది అని చెప్తున్నారు. హోమం చెప్పించిన తర్వాత అంత బాగా అయిపోయింది. 30 హోమం చెప్పించాం మేము ఇప్పటి వరకు. చెప్పిస్తున్నాం, ఎప్పుడు వీలుంటే అప్పుడు చెప్పిస్తాం మేము. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః.
नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां रौद्रायै ते नमो नित्ये गौर्यै धात्रै नमो नमः ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै మహిళలు తమ ఐదోతనం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని ఈ హోమం నిర్వహిస్తారు. कल्याण्यै प्राणिनामृद्ध्यै सिद्ध्यै कूर्म्यै नमो नमः नैऋत्यै भूभृतां लक्ष्म्यै सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिणे ख्यात्यै तस्यै च कृष्णायै धूम्रायै सततं नमः अतिसौम्या अतिरौद्रायै नमस्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः प्रथमं विष्णुमायेति द्वितीयं चेतना स्मृता बुद्धिर्निद्राक्षुधा छाया शक्तिसृष्णाष्टमी भवेत् शान्तिर्जातिस्तथा लज्जा शान्तिश्रद्धा त्रयोदशी कान्तिर्लक्ष्मीधृतिर्वृत्ति स्मृतिरेव दया ततः तुष्टिः पुष्टिश्च माता च भ्रान्तिर्नाम पराक्रमा त्रयोविंशतिनामेयं ब्रह्मणा पूजिता स्तुतिः या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता ఈ అమ్మవారిని 5 ఏళ్ల క్రితం ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ చేసిన ఒక సంవత్సరానికి నాకంటే ఎవరో ప్రయోగం చేశారు మా ఆఫీస్ దగ్గర. చేస్తే ఒక 4 నెలలు మాది అంటే ఆధ్యాత్మిక కేంద్రం అది మూసేయడం జరిగింది. అసలు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అంటే వెళ్ళలేకపోయేదాన్ని. అప్పుడు స్వామీజీ నాకు ప్రత్యంగిర మంత్రం ఉపదేశం ఇచ్చారు. ఉపదేశం ఇచ్చి చేసిన తర్వాత నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంది. ఇప్పుడు మాకు ఇప్పుడు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. అదిగాక ఏంటంటే మేము ఇక్కడ నిద్ర కూడా చేసాము. ఎవరికన్నా హెల్త్ బాగలేకపోయినా ఏదైనా చేసినా కానీ ఎవరన్నా ఎటువంటి ప్రయోగాలు చేసినా ఇక్కడ హోమం చేసుకోవడం కానీ లేదంటే ఇక్కడ నిద్ర చేయడం కానీ అట్లా ఏమన్నా చేసుకుంటే కూడా వాళ్ళకి అందరికీ కూడా బాగా అయింది. మాకు కూడా బాగా అయింది. మాకు అనుభవపూర్వకంగా చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు అమ్మవారి దర్శనమనంతరం రాధాకృష్ణులను సందర్శిస్తారు భక్తులు. ఇక్కడే శ్రీ సరస్వతీదేవి చలువరాతి మూర్తిని కూడా దర్శించవచ్చు. ప్రస్తుతం ఆలయ నిర్వహణా బాధ్యతలను స్వీకరించిన భారతీ స్వామి గారు రాధాదేవి భక్తులు. అందుకే వారి ఇష్టదైవం శ్రీ రాధాకృష్ణుల మూర్తులను ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. హరే కృష్ణ భజే బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోవిందుని లీలావకరందము అందరికీ అందించుటకు గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు కులము అని వ్యాకుల ఈ అమ్మవారి మహిమలు విని పండితులు, పామరులు, పూజ్యులు, పీఠాధిపతులు ఆలయాన్ని సందర్శించారు. ఇటీవల హంపి విరూపాక్ష పీఠాధిపతి వారు విచ్చేసి అమ్మవారిని సేవించి ధార్మిక ప్రవచనం అనుగ్రహించారు.